నరేష్ గారు, ఆ ఒకటి అడక్కు అంటే మాకు గుర్తుకొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటు నాన్నగారు ఆ సినిమానే. ఇప్పుడు దాన్ని మించేలాగా ఈ సినిమా ఉండబోతుందా? ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలకి? దానికి దీన్ని కంపేర్ చేయొచ్చు సార్ ఫస్ట్. ఎందుకంటే అది ఇది టోటలీ డిఫరెంట్ అండి. దాంట్లో ఏంటంటే పెళ్లి కాని అంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా. దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వనివాడు కదా. సో ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్ అండి. మీరు చాలా రకరకాల టైటిల్ అనుకున్నాం. బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళెప్పుడు, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు, లేకపోతే పిల్లలు ఎప్పుడు, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అలాంటి దాని దగ్గర మనకు ఆన్సర్ ఉండదు. సో అలాంటిటప్పుడు హీరో ఆ ఒకటి అంటుంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చి ఫన్ ఉంటుందండి. సో దానికోసం పెడతాం జరిగింది కానీ, అంటే సినిమాకి కథ క్యాప్టెన్ పెడతాం జరిగింది కానివ్వండి, దానికి దీనికి ఎటువంటి పొంతన లేదు. రియల్ లైఫ్‌లో మిమ్మల్ని ఆ ఒకటి అడగొద్దు అని ఎవరన్నా అన్నారా? పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదండి. పెళ్ళెప్పుడు, చదువుకున్నప్పుడు అంతా అడిగారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే "ఆ, ఇంకేంటి ఇంకో 2 రోజులకి అనేయచ్చు కదా అన్న. దట్ డిపెండ్స్ ఆన్ మీ అండ్ మై వైఫ్, నాట్ యూ." సో ఆ ఒకటి అడగని ఆ విషయంలో అనిపిస్తుంటుంది. ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండి. ఇట్స్ అ పర్సనల్ స్పేస్. యూ క్యాన్ గో ఇన్ టు ద పర్సనల్ స్పేస్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అంటే చాలా సినిమాలు పోస్ట్‌పోన్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ టైంలో మీరు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అసలకి? సార్ దేని దాందే సార్. ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఇప్పుడు ఎంతమంది వచ్చారు కదండి థియేటర్స్కి. సో డెఫినెట్గా సో దాని దారిని దీని దారిది ఇది. సో ఎంటర్టైన్మెంట్ అన్నది మనకు పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్ అండి. మనకి ఎంతున్నా టెన్షన్స్ ఉన్నా, హాలిడేస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, పండగలు వచ్చినా సినిమా. సో ప్లస్ మనకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయినాయండి, సమ్మర్ వెకేషన్స్. సో చాలామంది బిలో 18 ఉంటారు కదండి, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా. సో డెఫినెట్గా ఫ్యామిలీతో వచ్చే సినిమా. సో దానికోసం టార్గెట్ చేసి పెట్టి 3వ తారీఖు. Faria. Hi, myself. Hema Malini here. So, first of all, Jatiratnalu is a biggest hit. Adi kuda comedy genre lone ochindi. And aa tarvata what you did was not that much successful. And again, you are coming with the comedy. Do you think comedy is your plus point? యాక్చువల్లీ నేను జనరల్గా కూడా చాలా ఫనీ అండి. ఎప్పుడైనా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది. హ్యూమర్ చాలా ఎక్కువ నాకు. Yes, we నేను can బ్యాండ్ see it కొడుతున్నాను, పర్లేదు. కానీ అలా అనిపించవచ్చు కరెక్టా? అనిపించొచ్చు. అప్పుడప్పుడు కొంచెం బట్లర్ తెలుగు. అలా మేబీ యూ కెన్ సే దట్. ఎందుకంటే కామెడీ నాకు థియేటర్ డేస్ నుంచి ఇష్టం అండి. కామెడీ ప్లేస్, కామెడీ మూవీస్. సో అది ఒక సీరియస్ బిజినెస్ అండి. అలా చెప్తారు కదా, కామెడీ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అని చెప్తారు. అది ఈజీ కాదు. అండ్ మేబీ అందుకే దోస్ క్యారెక్టర్స్ దే కనెక్ట్ ఈజీలీ విత్ పీపుల్. అండ్ ఎవ్రీ వన్ లవ్స్ టు హ్యావ్ అ గుడ్ లాఫ్. దే లైక్ టు హ్యావ్ అ లైట్ హార్టెడ్ 2 hours sitting in the theater, forget their own lives. So I think maybe comedy might be that thing. సో నరేష్ గారు, సార్ హాయ్. సో అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట. అండ్ ట్రైలర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మీ మోర్ అటాచ్డ్ అని అంటాను నేను. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్. సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు? అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్, అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ ఎ ఛాన్స్. సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు, అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు, ఇది మా నాన్నగారి స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే ఫస్ట్ నుంచి మేము ఆ ఒకటి అనుకోలేదండి. టైటిల్ చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాం. దాని తర్వాత ఆ ఒకటి అడుగుని నాకు తెలిసి 2-3 నెలల ముందు ఫిక్స్ అయ్యామండి. సో అంటే లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా. ఎక్కడో తెలియకుండా ఆ ఒకటి అడుగుకి నేను అది చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ఫస్ట్ సినిమా అండి అది నాకు. సో ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో కూడా నేను ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో బరువు ఉందండి, డెఫినెట్గా బాధ్యత ఉంది. బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం, నాన్నగారి పేరు కాపాడుతాం, మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. రవి గారు, అబ్బూరి రవి గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాట్స్. అబ్బూరి వారి మాటలు అల్లరి వారి నోట బాగా పేలినట్టున్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు అంటే ఈ కొంచెం ట్రైలర్ చూస్తుంటే ఇవి ఉన్నాయి కదా, మ్యారేజ్ వెడ్డింగ్స్, వాటి మీద ఏమైనా సెటారికల్గా ఉండిపోతుందా? సెటైర్ అన్నది ఏముండదండి. ఇందాకైనా సీరియస్గా ఉందన్నారు కదా, లైఫ్లో పెళ్లి కన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉంటుందండి? పెళ్లి చేసుకునే వాడికి బాగా తెలుస్తుంది, చేసుకోబోయే వాళ్ళకి ఈ సినిమా చూసాక అర్థం అవుతుంది. సీరియస్ మ్యాటర్స్ ఉంటాయండి, ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి. ఎమోషనల్గా డీల్ చేస్తాం, సెటైరికల్గా డీల్ చేయలేదు. పెళ్ళిని సెటైరికల్గా మాత్రం డీల్ చేయలేదు.